నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. మార్పు అవసరమేగా మూడో భాగం. ఇప్పటి వరకు మనం క్రాంతి తన అత్తగారింట్లో పడుతున్న బాధల గురించి, అలాగే తన భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్న విషయం గురించి, తనకు పుట్టిన 2 పిల్లలని అత్తగారు బడిలో చేర్పించకపోవడం గురించి తెలుసుకున్నాం. బడిలో చేర్పించాలి తన పిల్లల్ని అంటే తన తండ్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మని అత్తగారు పంపించడం వరకు తెలుసుకున్నాం. అలాగే క్రాంతి పుట్టింటికి వచ్చిన తర్వాత తన చెల్లి వల్లి ద్వారా తను ఒక ఉద్యోగం వెతుక్కోవడం వరకు, ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసి ఇక నీ భర్త వద్దకు వెళ్ళవా అని ప్రశ్నించడం, ఆ తర్వాత క్రాంతి సమాధానం గురించి మనం ఏమీ చెప్పుకోలేదు. అయితే ఇక్కడ మనం క్రాంతి అత్తగారి గురించి ఈ భాగంలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళదాం. ఇక్కడ క్రాంతి అత్తగారి గురించి కొంచెం చెప్పుకోవాలి. లక్ష్మి ఒక మామూలు మధ్యతరగతికి చెందినది. 3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్త చనిపోయారు. కాదు చంపింది అని ఊర్లో టాక్. దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఇది జరిగింది. ఆమె భర్త ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి తాగుడు, వేరే ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు ఉండేవి అని లక్ష్మి చెప్పేది. అతను తాగి వచ్చి ఆమెని, ఆమె పిల్లల్ని కొట్టేవాడు అని చెప్పేది. అవన్నీ నిజాలు అబద్ధాలో తెలియని విషయాలు. ఆమె కూడా అన్ని బాధలు అనుభవించింది. కానీ ఇక భరించలేక అతను తాగే మందులో ఏదో పురుగుల మందు కలిపి అతన్ని చంపింది. ఆ విషయం బయటికి రాకుండా ఊరి వాళ్లను తన అందంతో ఆకట్టుకొని ఎలాగో కేసు అవ్వకుండా చేసుకుంది. ఊరి వాళ్ళు కూడా 3 పిల్లలు ఉన్నారని పాపమని వదిలేశారు. ఇక అప్పటి నుండి ఊర్లో ఉన్న పొలాలని కౌలుకి ఇచ్చి పట్టణం లాంటి ఊర్లో ఉండి తన భర్త ఉద్యోగం తనకు వచ్చేలా అందరి కాళ్ళు పట్టుకుంది లక్ష్మి. కానీ ఆమె చదువుకున్న చదువుకు జాబు రాదని, చెప్రాసిగా మాత్రం ఉద్యోగం వస్తుందని కొంతమంది ఆమెకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి కొంతమంది ఆమెని శారీరకంగా వాడుకొని చివరికి ఒక చెప్రాసిగా జాబ్ ఇచ్చారు. అయినా ఆమె అదే ఉద్యోగం చేస్తూ ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉంటూ పిల్లలని స్కూల్లో వేసి బ్రతకసాగింది. కానీ అక్కడ కూడా ఆమెని కొందరు వాడుకోవాలని చూడడంతో తనకి ఎవరైనా ఒక మొగతోడు అవసరం అని తెలుసుకొని ఒక బట్టల షాప్ ఓనర్ని ఉంచుకుంది. ఆ సంగతి అందరికీ తెలిసేలా చేసుకుంది. అతన్ని ఇంటికి పిలిపించి మందు తెప్పించడం, అతనికి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టడం చేసేది. పిల్లలకి అతని గురించి ఏమీ తెలియకుండా జాగ్రత్త పడేది. అలా అందరితో కలివిడిగా ఉంటూ చివరికి బహానీలు రాయడం నేర్చుకొని చదువుకొని జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ తన 2 ఆడపిల్లలకి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక ఇక బంధువుల ముందు గొప్పలు చెప్పుకోవడం, తన పిల్లలు తాను గీసిన గీత దాటరు అని అంటూ బంధువుల పిల్లలని గేలి చేస్తూ ఉండేది. తన పిల్లల్ని కూడా తన అదుపులో పెట్టుకుంది. వాళ్ళు ఏమి చేయాలన్నా ఆమె అంగీకారం కావాల్సిందే. తల్లి ఏం చేసినా అడగకూడదు. ఇలా పిల్లల్ని భయపెట్టి వాళ్లకు పెళ్లిళ్ళు చేసి పంపింది. కానీ పెద్ద కూతురు మాత్రం తాను ప్రేమించిన ఆంధ్ర బ్రాహ్మణ యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. అయినా తన మాటే విన్నారు. అది తను చూసిన సంబంధమే అని అంటూ బంధువులకు గొప్పగా చెప్పుకుంది లక్ష్మి. బంధువులని ఎగతాళి చేస్తూ ఉండేది. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయ్యాక తన కొడుకు పెళ్లి కూడా చేసింది. తాను పడ్డ బాధలు కోడలు కూడా పడాలని అనుకొని కోడల్ని కొట్టేది. వాళ్ళు కలవకుండా కొడుకుని దగ్గర పడుకోబెట్టుకునేది. లక్ష్మికి భర్త పెన్షన్ మరియు తాను ఉద్యోగం చేసే జీతం కూడా వచ్చేది. ఇవి కాకుండా ఆఫీస్కు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడిగేది, అంటే లంచం అడిగేది. ఇలా బాగా సంపాదించి చివరికి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కూడా కొనింది. కొడుక్కి తన పరపతి ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం కూడా ఇప్పించింది. ఇది లక్ష్మి గతం. ఇక ప్రస్తుతం క్రాంతి తన తండ్రితో, లేదు నాన్న, నేను ఇక అత్తారింట్లో ఉండలేను అని అనగానే, అదేంటే నువ్వు ఇక్కడ ఉండి చేసేదేముంది? మంచి అత్త భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా, ఇక ఇబ్బంది ఏముంది? ఎందుకు వెళ్ళనంటున్నావు? ఏం జరిగింది చెప్తే కదా తెలిసింది అని మండిపడింది తల్లి. ఇక దాచడం అనవసరం అని అనుకున్న క్రాంతి తండ్రిని తల్లిని కూర్చోబెట్టుకొని, అమ్మ మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నది. ఏంటమ్మా అది అని తండ్రి అడిగాడు. ముందు మీరు కూర్చోండి నాన్న అని చెప్పి పిల్లలని ఆడుకోవడానికి పంపింది. ఆ తర్వాత గది తలుపులు మూసి తాను కూడా కూర్చుంది. ఇప్పుడు క్రాంతి తన తల్లిదండ్రులతో ఏం చెప్పబోతోంది?
తను పడ్డ కష్టాల గురించా, లేదా తన అత్త గురించా, లేదా తన భర్త గురించా అనేది మనం 4వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.